దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 51వ కీర్తన దేవుడు మాట్లాడుచున్నాడు. మరి మన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడండి, మరి దేవుడు భయంకరమైన దాసత్వము కిందకే వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరో ఎంతో కఠినాత్మకంగా వాళ్ళని పనులు చేయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవాతి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడండి. నేను శత్రువులు గవిని వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు శ్రమల గుండగా వెళ్ళినప్పుడు మళ్ళీ నేనే వాళ్ళని విడిపించుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను వాళ్ళని నడిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు వాళ్ళ భయంకరమైన కఠినమైన పనుల్లో భయంకరమైన దాసత్వమన్న కాడి కింద ఇనప కొలుమల్లాంటి పరిస్థితులు గుండగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడండి, వాళ్ళు దేవునికి మొరపెట్టేవారంటండి. ఏనాడు కూడా వాళ్ళ కష్టకాలంలో దేవునికి మొరపెట్టకుండా వాళ్ళు లేరండి. మనము కష్టకాలంలో మనం మొరపెట్టేవారుగా ఉంటాం, తర్వాత మనం మొరపెట్టేవారుగా ఉండం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళ కొన్ని తరాలు దాటుకుపోతూ వచ్చినా కానీ వాళ్ళ తరాల గుండగా మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేసావు కదయ్యా, తప్పకుండా మమ్మల్ని విడిపించు అని వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నారు. నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం. వారు పెట్టిన మూలుగలను నేను విని ఉన్నాను, వారి చేత చేయించుకున్న వెట్టి పనులన్నిటిని నేను చూచున్నాను, అందుకే నేను వారిని విడిపించడానికి నేను దిగొచ్చి ఉన్నానని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆనాడు దిగి వచ్చిన దేవుడు ఈనాడు శరీరధారిగా నీ కొరకు దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తమును కార్చి తిరిగి లేసిన దేవుడు నీ ప్రతి పరిస్థితుల నుండి నిన్ను విమోచించి నిన్ను ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగిన దేవుడు. ఇక్కడ 51వ అధ్యాయంలో దేవాతి దేవుడు చలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు దేవుని నిర్ణయించిన కష్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యేషోబు సంతతికి సత్యముగా దానిని ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ వారు భుజముల మీద నేను బరువులను దింపగా వారు చేతులు మూతగంపలో నెత్తకుండా విడుదల పొందితిరి. అపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చూడండి, ఈ లోకంలో ఎన్నో బరువైన కాడలు మనం మోస్తూ ఉంటాం. కుటుంబం భారం మోస్తూ ఉంటాం, బిడ్డల భారం మోస్తూ ఉంటాం, అప్పుల భారం, అనారోగ్య భారం, ఇలాంటి అన్నీ కూడా మనము మోసుకుంటూ వస్తూ ఉంటామండి. కానీ మన భారం అంతటిని దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, నా మీద వేయి, నీ భారమంతా నా మీద వేయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు మోయిచున్న మూత గంపలు దింపేవారు లేరండి. వారు ఎత్తుకున్న ఆ గంపలను తీసి వాళ్ళ శ్రమలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళు విరుగు నలిగిపోతూ ఉన్నప్పుడు, వారు చెల్లిపోతూ ఉన్నప్పుడు, వారు తల్లడెలుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించే నాదుడు లేడండి. దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానమును సమయం రానే వచ్చింది. దేవాతి దేవుడు మోసేని ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఇష్టపడిన దేవుడండి. నువ్వే బంధకాల్లో ఉన్నావు, ఏ మొయ్యలేని బరువులు మోస్తూ ఉన్నావు, నీ కుటుంబం భారమును నువ్వే మోస్తూ ఉన్నావా? నీ బిడ్డల భారమును, నీ కుటుంబం భారమును మొయ్యలేక తలడెల్లుచూ ఉన్నావా? దేవాతి దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా నీలంజలములతో నీ పునాదులు కట్టేదను అంటున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు కలిగిన వాడను, నా కాడి తేలికైంది, నా కాడిని మీరు తీసుకోండి, మీ కాడిని నాకివ్వండి, బరువైన కాడి అంటున్నాడండి. ఏ రీతిగా ప్రయాసపడుతూ ఉన్నావు? ఏ విధంగా కష్టాలు పడుతూ ఉన్నావు? నువ్వు నమ్మదగిన దేవుడిని కలిగి ఉన్నానని నువ్వు అవిశ్వాసము కలిగి ఉంటూ ఉన్నావేమో. ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటావు, శుక్రవారం ప్రార్థన చేస్తూ ఉంటావు, మంగళవారం ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రతి దినమును ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ ప్రార్థనలో నుంచి మళ్ళీ లెగిసాక, దేవునికి అప్పగించేసాక మళ్ళీ అదే పరిస్థితి గుండగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ అదే పరిస్థితిని హృదయానికి తెచ్చుకుని
హృదయాన్ని గాయపరుచుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభువారు మార్కు సువార్తలు అంటాడు కదా, మీరేదైతే ప్రార్థిస్తూ ఉన్నారో, దేని విషయమైతే మొరపెడుచున్నారో మీరు అది పొంది ఉన్నామని నమ్మిన ఎడల నిశ్చయముగా అది మీకు అనుగ్రహించబడును అని దేవుడు చలవిస్తూ ఉన్నాడండి. ఏ మోతగంపలు మొయ్యలేక మోస్తూ ఉన్నావో, ఇది నా కుటుంబం భారం ఎక్కువైపోయి, మరి బిడ్డలో భారాన్ని ఎక్కువైపోయి, మరి కుటుంబాన్ని పోషించుకోలేక అనేక మంది భయంకరమైన పాపము కోపముల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారండి. దొంగతనాలు, లేతే మరి నరహత్యలు, వ్యభిచారములు, ఇలాంటి పరిస్థితుల్లోనికి అపవాది వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మనము నమ్ముకున్న దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు పోషించుచున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? అడవుల సింహములైనను ఆకలగుంటగానే నన్ను నమ్మని బిడ్డను నేను ఆకలగుంచనని వాగ్దానం చేసిన దేవుడు. నీ భారాన్ని, నీ బరువుని దేవునికి ఇస్తావా? నీవే బాధతో, ఏ కష్టముతో, ఏ బరువుతో మొయ్యలేక మూలుగుతూ ఉన్నావో, దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం ఎలాగ ఉచ్చరించి ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఉచ్చరించి సత్యముఖాన్ని మూలుగులతో దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండునట్లయితే, నువ్వు ప్రార్థించు, మౌనంగా ఉండు, దేవుడు కార్యాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటానికి దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.